సో సినిమా మాత్రం చాలా బాగుంది. స్టోరీ లైన్ మంచిగా ఉంది. లేదు అనిరుద్ధ్ మ్యూజిక్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇట్ ఇస్ నాట్ లైక్ తుపాకీ బట్ ఇట్ ఇస్ గుడ్. స్టోరీ పరంగా నాకు కొత్తగా అనిపించలేదుగా. ఇట్స్ గుడ్ బట్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. ఐ ట్రై టు సేవ్ ఎవ్రీవన్. ఓకే సో ఆల్మోస్ట్ మురుగదాస్ సార్ ఫిల్మ్స్ అన్ని అలానే ఉంటాయి కదా, సేవ్ చేయడానికి అదే అంటారు. తుపాకీలో హీ ట్రై టు సే అదే బాంబ్ బ్లాస్ట్ అవన్నీ. ఇక్కడేమో గన్ కల్చర్ తమిళనాడులో అంతే. ఇంకేం స్టోరీ పరంగా మీకు అలా అనిపించింది? స్టోరీ పరంగా నాకు కొత్తగా అనిపించలేదుగా. శివకార్తికేయన్ ఎక్స్ట్రాఆర్డినరీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓకే గుడ్. హీరోయిన్ గుడ్. ఛాన్సెస్ వస్తాయి తమిళ్లో ఆవిడకి అంటే? అది నేను చెప్పలేను ఛాన్సెస్ గురించి. మ్యూజిక్ ఎలా ఉంది అనిరుద్ధ్? మ్యూజిక్ డిసప్పాయింటింగ్. ఒక్క సలంబల సాంగ్ ఒకటే బాగుంటది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు. ఇనిషియల్ 30 minutes లోనే సాంగ్, అసలు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ తో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు ఈసారి. అనిరుద్ధ్ అన్నీ ఉన్నాయి బట్ మెయిన్ ఇదే అండి. అంత ఉండకపోవచ్చు అనిపిస్తుంది. తమిళ్లో హిట్ అవుతుంది కానీ ఇక్కడ అంత ఉండకపోవచ్చు. ఓవరాల్గా అయితే మాస్ మూమెంట్స్ ఉన్నాయి, అదే చెప్తున్నాం కదా. సినిమా బాగానే తుపాకీ ఫ్లేవర్ లో ఉంది అని అంటున్నారు. అంటే అదే చెప్తున్నాం కదా, మురుగదాస్ పాత తుపాకీ, గజని, స్టాలిన్ అన్ని మిక్స్ చేసి కొట్టాడు. హెల్ప్ చేయాలనే నేచర్ ఉండడం అదంతా స్టాలిన్ లోంచి కొట్టాడు. అదే హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలనే మెసేజ్. మ్యూజిక్ ఎలా ఉంది అంటే ఎలివేట్ చేసిందా లేదంటే? లేదు అనిరుద్ధ్ మ్యూజిక్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి అంతే. బీజిఎం నేను 3 వరకు ఇస్తాను. 2.75 3. Yeah. So I am a fan of Vijay. So his movie Tupaki was there, no? After that, this movie is very good. I think some people resemblance it's like Tupaki film. Yeah. The plot and all, and the planning, like how they target the villains and all, that is almost similar to Tupaki. What about heroine? Heroine is good. She's very subtle. She's very soft. Anirudh music. That is very good. Anirudh movie. It elevates the film or music dominates? It is not like Tupaki, but it is good. எல்லாமே நல்லா இருக்கு. பார்க்கலாம். అందరికి అంటే ఆడియన్స్ అందరికి నచ్చుతుంది సినిమా. అంటే యాక్షన్ ఎక్కువ ఉంది అని అన్నారు కదా. ఓரளவுக்கு நல்லா இருக்கு. క్లైమాక్స్ ఫైట్ மட்டும் కొంచెం జాస్తిగా இருக்கு అవ్వలేదా. మతబడి நல்லா இருக்கு. భయ మద్రాస్ సినిమా చూసి వచ్చాను. నేను వెళ్ళిందల్లా ఒక హీరోయిన్ కోసం వెళ్ళాను. మూవీ మురుగదాస్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ చంపేస్తూ ఉంటాడు. బట్ ఆల్మోస్ట్ అలా చంపేస్తాడే అనుకున్నాను. ఓవరాల్గా లాస్ట్కి వచ్చేపాటికి చంపలేదు హీరోయిన్ని. అది అంటే అవన్నీ సినిమాలు కొద్దిగా అంతగా ఆడలేదు భయ్య. ఓకేనా, నేను మెయిన్ సినిమాలు చెప్తున్నాను. సో సినిమా మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మురుగదాస్ డైరెక్షన్ కొద్దిగా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇది స్క్రీన్ ప్లే మొత్తం ఇక ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొద్దిగా లైట్ అక్కడక్కడ కొద్దిగా బోర్ కొడతా ఉంటుంది. కానీ అదే బోర్ అంటే ప్యూర్ బోర్ కాదు, కొద్దిగా లైట్ అలా అనిపించింది. తర్వాత విద్యుత్ జంబాల్ వచ్చి లేపుతాడు సినిమాని. ఎక్సలెంట్ మూవీ. హీరో ఇస్ ఫ్యాంటాస్టిక్. గుడ్ ఫైట్స్. తమిళ హీరో కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎక్సలెంట్. యూ హ్యావ్ టు సీ ది మూవీ టు అండర్స్టాండ్. వెరీ నైస్. లాట్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ ది మూవీ. తుపాకీ మూవీ చూశారంటే అలాగా ఒక సీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది, కానీ స్టోరీ లైన్ మంచిగా ఉంది. ఇంకా ఎస్కే లైన్ మూవీ అలాగే ఉంది, చూడొచ్చు. అదే 4 ఏంటంటే ఓన్లీ యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మా? యాక్షన్ అంటే ఎప్పటి నుంచో నేను కామెడీ ఆయన డైరెక్షన్ లో చేయాలి అని చెప్పారు కదా. అదే యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది. నాకు ఒక తుపాకీలా కాదు, తుపాకీ ఒక వైబ్ వస్తుంది, చూడొచ్చు. నాకు నచ్చింది. కొంచెం లవ్ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అన్నట్టు అని అన్నారు. మరి కరెక్ట్? అదే సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ. లవ్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్. దాన్ని తీసుకుని మొత్తం మూవీ సరౌండ్ అవుతుంది. ఓకే, నైస్ మూవీ. పర్ఫార్మెన్స్ ఎప్పుడు పోదు రుక్మిణి వసంతోడు పుడిచింది. పర్వాలేదు, న్యూ యాక్టర్స్ నాకు కూడా తమిళ్లో కూడా ఎక్కువ ఛాన్స్ వచ్చే ఆపర్చునిటీ ఉందా? చూడొచ్చు. అవునా? అవును. మీరు తమిళ్లో చూసారా తెలుగులో చూసారా? తమిళ్లో చూసారా? డైరెక్షన్ ఎలా ఉంది మురుగదాస్ గారు? అంటే రీసెంట్గా ఏం చేయలేదు కదా. ఏఆర్ మురుగదాస్ ఏం మెసేజ్ ఇచ్చారు మురుగదాస్ ఈ సినిమా అంటే? స్మగ్లింగ్, syndicate rackets alage untadi. Okay. Since Vidya Jamal's entry and BGM is the main plus for this movie. Sivakarthikeyan is equal to the Vidya Jamal actually. Heroine. It's good but not up to the expectation. Some people say the action sequence atla anpichindi Vidya Jamal. Baagundi, like it's marvelous. Some people saying like love story is love story, but I don't feel that much intense love in that. తమిళ్ చూసాను. సో తమిళ ఆడియన్స్ కి నచ్చుతుందా? అంటే మురుగదాస్ గారి ఫిల్మ్స్ లానే ఉందా ఇదంతా?
అలానే ఉందా మురుగదాస్ స్టైల్? Yes, yes. నచ్చుతుందా తమిళ ఆడియన్స్ కి? It- ఇక్కడ they will- తెలుగు ఆడియన్స్ కి They will like it. అవునా? It's like all the first half itself, like they'll give the entire songs. So from second half, the movie plots goes on. So it's seriously good. The entry of Vijay. Compared to Tupaki, it's kind of okay film, but yeah, Tamil, yeah. ఓకే అండ్ అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా అనిపించిందా మూవీ సార్? Yeah, it's nice. It's nice. What is the highlight in this movie? Highlights, I would say the performances of both the leads, like the protagonist and the heroine basis movie, I think. yeah, I would say that's the one-liner, but it goes on. The storyline is good. Yeah, it's nice. It's a real nice storyline. డాన్స్ అవి కూడా కొత్తగా How is the చేశారు dance and all? I wouldn't say there's much dance involved. It's an action-packed movie. Okay, you saw in Tamil version.